హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచడెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి డిస్ప్లే క్వాలిటీ, మంచి ఆడియో క్వాలిటీతో పాటుగా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి స్మార్ట్ టీవీని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క బ్రాండ్ చెప్పలేదు కదా, ఇది మనకి ఎన్యూ బ్రాండ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి లేటెస్ట్గా మార్కెట్లోకి అయితే వచ్చింది అనమాట 1 year బ్యాక్. ఇది ఎక్కువగా ఆఫ్లైన్ అయితే పర్చేస్ చేస్తున్నారు. కంప్లీట్గా ఆఫ్లైన్ టార్గెటెడ్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఈ వీడియో చూసాక దాని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. అలాగే ఈ టీవీని అయితే నేను 1 month నుండి నా ప్రైమరీ టీవీ కింద అయితే పెట్టుకుని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1 month ఎక్స్పీరియన్స్తో పాటుగా ఈ టీవీలో ఉన్నటువంటి ప్రోస్ అలాగే కాన్స్ కంప్లీట్ రివ్యూని అయితే మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందు మనం ఈ టీవీ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, ఇది మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ కంప్లీట్గా బెజర్లెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. టీవీని మనం చూడగానే మంచి ప్రీమియంగా మంచి రిచ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. మరి చాలా మంచిగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క స్టాండ్ విషయానికి వచ్చినట్టయితే, ఎప్పుడు రెగ్యులర్గా చూసేటువంటి వీ షేప్ స్టాండ్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే రిమోట్ విషయానికి వచ్చినట్టయితే, స్మార్ట్ బ్లూటూత్ మ్యాజిక్ రిమోట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏదైతే ఎల్జీ టీవీలో చూస్తామో సేమ్ అదే రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు కావాల్సినటువంటి హాట్ కీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో దీని యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలేదు. చాలా మంచిగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డీతో రావడం జరుగుతుంది. దీంట్లో VA ప్యానల్ అయితే ఆఫర్ చేశారన్నమాట. బ్లాక్స్ అయితే చాలా మంచిగా కనిపించడం జరుగుతుంది. చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే మనం ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా సెమీ గ్రే లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. అలా కలర్స్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. ఎవరైతే నియర్ టు నేచర్ కలర్స్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీలో ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా వామ్ కలర్ అనే ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు అనమాట. అలాగే సాచురేషన్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, చాలా మంచిగా రావడం జరుగుతుంది. చాలా మంచిగా బ్యాలెన్సింగ్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీలో కలర్స్ అనేటువంటి ఓవర్ బూస్ట్ అవ్వట్లేదు, అలాగని చెప్పి అండర్ బూస్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. మనకి చాలా మంచిగా అయితే బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మన డీటెయిల్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, చాలా మంచిగా అయితే ఈ టీవీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మీరు ఇంప్రెస్ అవి తీరాల్సిందే. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ HDR10+ HLGతో అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం HDR కంటెంట్ని యూట్యూబ్లో కావచ్చు, అలాగే OTT యాప్స్లో 4K 60 FPS అయితే మనం స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. మనకు డైనమిక్ రేంజ్ అనేటువంటి చాలా మంచిగా ఉంది. డీటెయిల్స్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. HDRలో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు. చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి MEMCని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ కూడా ఈ టీవీలో చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది. అలాగే ఇందులో AI బ్రైట్నెస్ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేశారు. ఇది వచ్చినప్పటికి ఏంటంటే HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే AI బ్రైట్నెస్ అనేటువంటిది అంత మంచి పెర్ఫార్మెన్స్ ఏమీ కూడా లేదు, అసలు పని చేయట్లేదని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మనం పిక్చర్ మోడ్స్ మార్చుకోనే కొద్ది మంచి పిక్చర్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీరు కనుక వివిడ్లో పెట్టుకొని చూస్తున్నారంటే కలర్స్ అనేటువంటి కొంచెం బూస్టింగ్ అవి కళ్ళకి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. లేదు మాకు నియర్ టు నేచర్ కలర్సే కావాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ పవర్ సేవింగ్ మోడ్ అయితే పెట్టేసుకోండి. అక్కడ మనకి నియర్ టు నేచర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అంత మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, ఈ టీవీలో 20 watt స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం మోడ్స్ మార్చుకునే కొద్ది హ్యూజ్ చేంజ్ ఏమీ లేదు, కానీ లిటిల్ బిట్ చేంజ్ అనేటువంటిది అయితే ఉండడం జరుగుతుంది. మీకు మంచి సౌండ్ క్వాలిటీ కావాలంటే మాత్రం మీరు స్టాండర్డ్లోనే పెట్టుకోమని అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీలో మనకి డాల్బీ సౌండ్స్ వీళ్ళు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సరౌండింగ్ ఎఫెక్ట్ ఏమీ కూడా లేదు. ఏదైతే రెగ్యులర్ టీవీలో మనకి 2 స్పీకర్స్ నుండి ఏదైతే సౌండ్ వస్తుందో అదే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. క్వాలిటీ అయితే మంచిగానే ఉంది, కానీ క్లారిటీ అనేటువంటిది అయితే అంత మంచిగా లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్విట్టర్ సౌండ్స్ బేస్ అనేటువంటిది అయితే మీకు అంత క్లారిటీగా అయితే లేదు. అలాగే మనకు వాకర్స్ మాత్రం చాలా మంచి క్లారిటీగా అయితే రావడం జరుగుతుంది. లౌడ్నెస్ కూడా మీకు చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. 100 పెట్టుకున్నారంటే మాత్రం మీకు ఎక్కువ లౌడ్నెస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీ చిన్న రూమ్ అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే వస్తుంది. లేదా కొంచెం పెద్ద హాల్ అయితే మాత్రం మీకు 100 సరిపోదు. అక్కడ మీరు సౌండ్ బార్స్ లాంటివి అయినా సరే మీరు మెయింటైన్ చేసుకోవాలి. బికాజ్ ఇది మనకు 20 wattsతోనే రావడం జరుగుతుంది కాబట్టి.
అడిగారు రిసెప్షనిస్ట్ అదంతా బాగుంటే నేను ఇక్కడ ఎందుకుంటానయ్యా. ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. ఫుల్ గా ఇంప్రెస్ చేసుకొచ్చాను. నెక్స్ట్ మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 3 HDMI పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మూడిట్లో ఒకటి వచ్చినప్పటికి ARC పోర్ట్ మాట. ఇది వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏమైనా గేమింగ్ కన్సోల్స్ అయినా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ARC పోర్ట్లను కనెక్ట్ చేసుకోవాలి. ఈ టీవీనే కాదు ఏ టీవీలో అయినా సరే మీరు ARC పోర్ట్లో కనెక్ట్ చేసుకుంటే మాత్రమే ఆటో లో లేటెన్సీ మోడ్ అనేటువంటి చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి ఇందులో ఒకటి మాత్రమే USB పోర్ట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి స్టాండర్డ్ వెర్షన్తోనే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనం బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా ఇదైతే డెడికేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన కనెక్టింగ్ రేంజ్ అనేటువంటిది అలాగే స్టెబిలిటీ అనేటువంటిది చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో ఆఫర్ చేస్తున్నారు. ఏ పోర్ట్ కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. అలాగే ఈ టీవీలో మనకి ARM క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అన్నమాట. ఈ ప్రాసెసర్ యొక్క మోడల్ నెంబర్ ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. అలాగే ఏ టైప్ ఆఫ్ GPU యూస్ చేసాం అనేటువంటి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అన్నమాట. నేను సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఇన్డెప్త్ కూడా చెక్ చేశాను. అక్కడ కూడా ఎక్కడ దీని యొక్క ప్రాసెసర్ నెంబర్ అనేటువంటిది వీళ్ళైతే కనిపించలేదు అనమాట. సో అయితే మీరు నోట్ చేసుకోండి. అది మన పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మన గేమింగ్లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పెద్ద పెద్ద గేమ్స్ వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది తప్ప చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మన UI విషయానికి వచ్చినట్టయితే మనకు ల్యాగ్స్ ఏమీ కూడా లేవు అన్నమాట. కాకపోతే చిన్న చిన్న బగ్స్ అనేటువంటివి ఉన్నాయి. మన వైఫై కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే మనకి డైరెక్ట్గా మన యాప్స్ అయినా ఓపెన్ చేస్తున్నప్పుడు కొంచెం లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. బగ్స్ అనేటువంటి వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే మాత్రం చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది UIలో కూడా. అలాగే మనకి ఈ టీవీ వచ్చినప్పటికి WebOS వెర్షన్ 23తో రావడం జరుగుతుంది. వీళ్ళు అప్డేట్స్ ఇస్తారా లేదనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో కస్టమర్ కేర్ కాల్ చేసినా సరే వాళ్ళు అసలు సరిగ్గా రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. ముందు కనెక్ట్ అవ్వట్లేదు అన్నమాట రెస్పాన్స్ అవ్వడానికి. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే ఈ టీవీ మనకి థింక్ యూ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో మనం ఇచ్చేటువంటి కమెంట్స్ అన్ని కూడా చాలా యాక్యురేట్గా చాలా ఫాస్ట్గా అయితే ఇది చూపించడం జరుగుతుంది అన్నమాట. సో వాయిస్ కమెంట్ కూడా చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీలో గేమింగ్ ఆటోమేషన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్గా సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. హార్డ్వేర్ సైడ్ అయితే గేమింగ్ ఆటోమేజర్ లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. గేమింగ్ అయితే అంత రికమెండబుల్ కాదు. జస్ట్ మన కంటెంట్ చూసుకోవడం కోసం అయితే మంచిగానే ఉంది అన్నమాట ఈ టీవీ. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆఫ్లైన్లో ఇవే ప్రైజెస్కి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చినప్పటికి ఒక ₹1000 ₹2000 డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకి దీని యొక్క వారంటీ అలాగే సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే వారంటీ వచ్చినప్పటికి ఆన్లైన్లో 2 years ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఆఫ్లైన్లో వచ్చినప్పటికి 1 year మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పుడు మాత్రం టీవీ పర్చేజ్ చేశాక దీన్ని ఫిట్ చేయడం కోసం టెక్నీషియన్ ఎవరో కూడా రాలేదన్నమాట. ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. మనం తీసుకొచ్చి మనమైతే దీన్ని సెట్ చేయడం జరిగింది అనమాట. సో మనకి సర్వీస్ అనేటువంటిది అంత మంచిగా అయితే లేదు. సో టీవీ 1 year తర్వాత లేదా 1 year లోపు పోయినా సరే మనం చేసేది ఏమీ లేదు. నాకు తెలిసి ఏంటంటే మన థర్డ్ పార్టీ అంటే బయట ఉన్నటువంటి టెక్నీషియన్స్తోనే రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది లోకల్ బ్రాండ్ కాబట్టి. ఓవరాల్గా మనం ఈ టీవీని పర్చేజ్ చేయవచ్చా లేదంటే మీకు తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలి, మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, మాకు సర్వీస్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ కాదు, కావాలి మేము బయట చేయించుకుంటాం అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు అయితే మంచి డిస్ప్లే క్వాలిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఈ 65 inch వచ్చినప్పటికీ ₹40,000 బడ్జెట్కి వచ్చింది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత తక్కువ బడ్జెట్ వీళ్ళైతే సేల్ చేస్తున్నారు అనేటువంటిది. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఒక మంచి స్మార్ట్ టీవీని పర్చేజ్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకైతే మంచి స్మార్ట్ టీవీ సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉన్నారనుకోండి నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ సౌండ్ బార్స్ యొక్క అన్బాక్సింగ్స్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.